చెప్పే మ్యాటర్ చెప్పు ఫస్ట్. తీపిచ్చుకో విప్పించుకో అంటున్నావు. సనక్ ప్రెగ్నెంట్ మమ్మీ. నువ్వు ఎక్కువ మాట్లాడక సాయి, అర్థమైందా? మరి వాడే వేసిండు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి మీరు. నేను సాయం మీద కేసు పెడతా ఇప్పుడు, నన్ను తీసేయమంటే. రావాలి ఇప్పుడు రమ్మంటావా? ఇప్పుడు మేడంకు చెయ్యత్తమ్మ ఒకసారి కనుక్కో ఎప్పుడు డెలివరీ అవుతుంది ఏందో. అమ్మని పొంగునే దొంగలా దోచుకుంటాది. కాదత్తమ్మ, నీ ఫోటో మా అమ్మాయి ఫోటో ఒకసారి వాట్సాప్ చేయి, ముంగట పెట్టుకొని రోజు అన్నం తింటాం, మీ ఇద్దరు తీర ఉట్టాలని. అవునా? ఇప్పుడు ఎప్పుడు వచ్చిందమ్మా నీకు? అంటే మీరిద్దరు మంచిగా ఉంటారు కదా, క్యూట్ కపుల్స్. మేము ఎట్లా అన్నా అనుకున్నా మేము క్యూటే. ముందే చూసుకోవాలా, చెయ్యి జారినాం కల్లా లైఫ్ వేస్ట్. వాడు ఛానల్ కి ఎప్పుడు గలీజ్ గా చెప్పిండు, ఎపిసోడ్ కానీ ఛానల్ చెప్పుకున్నట్టు. అంత సినిమా లేదు రాలేను. ఈ రోజు వీడియో ప్రాంక్ వచ్చేసి ఏంటిదంటే, ఎస్ చాలా ప్రెగ్నెంట్. సో మా మమ్మీ ప్రాంక్ చేస్తున్నా, మమ్మీ చాలా ప్రెగ్నెంట్ అయింది ఏంటిది ఎట్లా అనేసి. సో మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు కూడా తెలియదు. తిడుతుంది పక్క, తిడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళంటే అసలు ఫోనే ఎత్తుంది, కట్ చేసి దిగుతుంది ఫస్ట్. మా మమ్మీకి ఆడవాళ్ళంటే కొద్దిగా రెస్పెక్ట్ అన్నమాట. మా ఇంట్లో అమ్మాయి లేరు కాబట్టి. సో ఏమైతుందో తెలియదు. నేనైతే నువ్వెందుకు అండర్ ఎక్స్పెక్టెడ్ ఉంటావు? వేస్ట్ పిల్ల లెక్క, చెత్తగా అక్కడ డొక్కు మొహం వేసుకొని చిల్లర మాటలు మాట్లాడతావు. డొల్లు అయిందంటే ఇట్లా బీది బీది కురుకుతావు, కొట్టుకుంటావు, చచ్చిపోతా అంటావు, బెదిరిస్తావు, బ్లాక్ మెయిల్ చేస్తావు. నువ్వెందుకు ఇట్లా తేడాగా ఉన్నావు? కంటిన్యూ చెప్పిండ్రా నీ గురించి. ఇదైతే మొత్తం రణరంగం అనే మ్యూజిక్ రావాలరా, వీడి కోసం గొప్ప చెప్పింది. ఏంటంటే మా మమ్మీకి రెస్పెక్ట్ కొద్దిగా లేడీస్ అంటే నీకు లేదు. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోలా గోరంతా దానికైనా. ఇది ఎవరు? సోనిగా షర్ట్ ఆడుకొని వేసుకున్నాడు. అది సోనిగా అంది. అవును సోనిగా అంది, అందుకే అట్లా మంచిగా కనిపిస్తున్నాడు. సోనిగా అనుకుంటాడు అన్న. ఇది ఎవరి ఫోన్ మొట్ట కొట్టుకుని అప్పుడే. సో గాయస్ ఫోన్లు పళ్ళ కొట్టుకోవడం సరదా. లోపల ఎప్పుడో వాళ్ళకి గ్లాస్ వేపించిన. సో మా మమ్మీకి ఫోన్ చేస్తున్నాను అన్నమాట. ఇది రిషిగాడి ఫోన్ కదా, మర్చిపోయా. దెంగుద్దుడు పక్క గలీజ్. ఏది? అవును రిషిగాడి ఫోన్. అది నాటకాలు తింటున్నా. అరే కట్ చేయని ఇంకా హైలైట్ చేయరా. అయ్యో ఆల్రెడీ పోయింది మా మమ్మీది. శివుని పాట వస్తుండే. ఆగు 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 ఆగు, మా మమ్మీ లిఫ్ట్ చేస్తలేదు. హలో మమ్మీ, తిన్నావా? ఏం చేస్తున్నావు? చెప్పే మ్యాటర్ చెప్పు ఫస్ట్. తీపిచ్చుకో విప్పించుకో అంటున్నావు. అంతేగాని మమ్మీ నీకు ఒకటి చెప్పాలి. మమ్మీ చేసే పనులని చేస్తావు కదా. మమ్మీ సనక్ ప్రెగ్నెంట్ మమ్మీ. నిజం మమ్మీ, నిజమ్మా. నమ్మవెందుకు మా? 2.5 months వచ్చిన. నాకు తెలియదు, మొన్న చెక్ చేసుకుంది. మొన్న ఒక 2 days బ్యాక్ మొన్న చెక్ చేసుకుంది. దీనికి అప్పుడప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి, అంటే అప్పుడప్పుడు మిస్ అవుతాయి. అట్లనే మిస్ అయిందేమో అనుకొని ఈ మంత్ చెక్ చేసుకుంది.
చెక్ చేసుకునేసరికి చూసింది, తెలిసింది. నేనేం బిస్కెట్లు తినాలా మరి? పాలు తాగుతున్నా. మా నిజమ్మా, నువ్వు నమ్మవెందుకు మా? ఏం బిస్కెట్ తినాలా అంటున్నా. పార్లేదా? ఇగో మాట్లాడు మమ్మీ, అవసరమైతే ఆమెతోనే. నేను నమ్ముతలేవు ఎందుకు? హలో, అటువంటి పనులు చేయవు బంగారం. లేదు ఉంచుకుందామంటే తీపి చేసి ఎందుకు ఉంచుకుంటావు అని అంటుండు. ఘనకార్యం చేసిందా మంచిది? అయినే చేసి ఏంటి? నేనే చేసిందంట, నాదేనంట తప్పంతా. తప్ప ఆమె చేస్తుందట. ఏమో మరి ఆమెను అడుగు. నువ్వు ఎక్కువ మాట్లాడక సాయి, అర్థమైందా? నువ్వు కానీ కానీ రంగం చేస్తావు. మరి వాడే వేసిండు. నువ్వేం చేసినావు? గడ్డి వీకినవా అని అంటున్నావు? చెప్పు. పొరగా ఆట అనుకుంటుందా? ఎందుకు చేస్తారు? మేము మాట్లాడరా? భయం అవుతుంది. చెప్పు మమ్మీ. అడుగు తాగుతాడు గతిగుతా అంటే నమ్ముతాను. ఇలా పిచ్చి పిచ్చి చేయడు. బయట మరదలతో చేస్తాడు. బయట వేస్తున్నాడు కదా, బయట కూడా చేయడు. ఎగరేస్తా అంతా నిండు అంది. పిచ్చి పిచ్చి గురించి మాట్లాడతాం. అత్తమ్మ ఇప్పుడు ఏమంటారు చెప్పండి మీరు? నేను సాయం మీద కేసు పెడతా ఇప్పుడు, నన్ను తీసేయమంటే. పెట్టుగా రావాలి ఇప్పుడు. రమ్మంటావా? ఎక్కడికి రమ్మంటావు? సాయి మజాక్ అనుకోకు, నేను చచ్చిపోతా నీ పేరు రాసి. అవునా? నేను ఇద్దరు పట్టు పంపాలా? కారు పోయేయాలా? కొరియర్ పంపాలా? ఏం పంపమంటావు? ఇవాళ మంద దోమల మంద పిచ్చి పిచ్చి చేయకుండి అన్ని ఆడుకోకుండి నా తోటి. కానీ మమ్మీ నిజం మమ్మీ, నమ్మవెందుకు మమ్మీ? నీ గురించి లేదు, నేను నమ్మడాని ఎవరు చెప్తే నమ్మని. అయ్యో, మీకు వాట్సాప్ లో ఫోటో పెడతా, అది కిట్ ఫోటో పెడతా చూడండి అత్తమ్మ. ఏ హాస్పిటల్ కి వచ్చి? కిమ్స్ హాస్పిటల్ కి. అత్త పోనీ. ఏమో సాయి వద్దు, అత్తమ్మ అమ్మకి చెప్పడం ఏమొద్దు, తీపిచ్చేసుకో. అవసరం నీకేమన్నా, నువ్వేమన్నా నా లవర్వా అది ఇది అని అంటుండు. హాస్పిటల్లా మాకు వాచ్మెన్ తెలిసి ఫోన్ చేయమంటావు ఇప్పుడు మేడంకు? చెయ్యత్తమ్మ ఒకసారి కనుక్కో ఎప్పుడు డెలివరీ అవుతుందో ఏందో. అమ్మని పొంగునే దొంగలా దోచుకుంటది. కాదత్తమ్మ, మన్మడు కావాలా మర్మడారు కావాలా? చేస్తుంటున్నా నేను. ఇప్పటికీ తలనొప్పి ఉంది నాకు. చెప్పత్తమ్మా, ఏం పేరు పెడదాం? ఏంది వీడేం వదిలేస్తా అంటుండు. నువ్వేం పేరు పెట్టుకుంటా అనుకుంటున్నావు? నేనేం పేరు పెట్టాలి నువ్వు చెప్పు. మీరేమనుకుంటుండ్రు? మేమేం, ఆయన తీసే అంటుండు, నేను ఉంచుకుంటా అంటుండా. ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు నాకు చెప్పేసింది ఎట్లా మీరు? కాదత్తమ్మా, నీ ఫోటో మా అమ్మాయి ఫోటో ఒకసారి వాట్సాప్ చేయి, ముంగట పెట్టుకొని రోజు అన్నం తింటాం, మీ ఇద్దరు తీర ఉట్టాలని. అవునా? ఇప్పుడు ఎప్పుడు వచ్చిందమ్మా నీకు? అంటే వీరిద్దరు మంచిగా ఉంటారు కదా, క్యూట్ కపుల్స్. మేము ఎట్లా అన్నా అనుకున్నా మేము క్యూటే. సూపర్. మనిషిగా దాడుతుంటే మీరు డ్రామాలు చేస్తున్నా అంటారా? నేను నచ్చినంత పొట్టు పొట్టు అవుతావు చెప్తున్నా. నీకు మొన్ననే చెప్పొచ్చిన రాంగ మంచిగా ఉండుండి, పిచ్చి పిచ్చి కష్టాలు చేయకుండి అని చెప్పి నా చెప్పలేనా? అనుకోకుండా అయిపోయింది మా. ఏం చేయాలి? నచ్చదాకా కూడా సంపాదింపుతా నేను చెప్తున్నా. నష్టం చేయకుండా మీరు మంచిగా ఉండి 2 సంవత్సరాల దాకా. దాని తర్వాత ఎట్లా ఉండాలి అట్లుంటుంది. వింటున్నావా? నా పేరు ఖరాబ్ చేయకుండా చెప్తున్నా నేను. అనుకోకుండా అయిపోయింది మా. ఏం చేయమంటావు అట్లా? ఎట్లయితే పేల భయం లేదా? అన్నం తింటలేవు, గడ్డి తింటున్నావా? పోరాలు ఆటలా అటువంటి పనులు లెక్క చేయకుండా సలా నీకు కూడా చెప్తాను నేను ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు. నేను ఆయనకు చెప్పినా ఆయన ఏం లేడు. ఇదప్పుడు నువ్వేం చేసినావు అంటున్నా. తెలివి లేదా నీకు? ఆడపిల్లవు కదా? చూసుకుంటారు ఆడపిల్లల జీవితం ఖరాబ్ అవుతుందని చెప్తుందమ్మా నీకు.
అవును ఇది ప్రాంక్ అని కూడా చెప్పమంటున్నా నేను అప్పటి నుంచి. చెయ్యి జారక ముందు చూసుకోవాలా, చెయ్యి జారినాకల్లా లైఫ్ వేస్ట్. అత్తమ్మ అదేం లేదు అత్తమ్మ, నేను హాస్టల్ ఉంటా వాడు ఇంట్లో ఉంటాడు, ఇదంతా ప్రాంక్ చేసినాం చెప్తలేదు. మమ్మీ ఎందుకు అరుస్తున్నావు మమ్మీ? ప్రాంక్ మమ్మీ. ఫ్రాంక్ ఇవి కూడా ఫ్రాంక్ చేస్తారు మీరు? లేదు నువ్వు అంటే నువ్వు ఎట్లా అవుతావు, ఎట్లా సీరియస్ అవుతావా కావా? ఇది నిజమే అత్తమ్మ. నీ అమ్మ జుట్టు మా ఇంట్లో అసలు ఇట్లా కడుపుల మీద ప్రాంకులు ఇట్లాంటివి చేస్తారని అస్సలు తెలియదు. మంచోళ్ళం మేమంతా ఊర్లా. అబ్బా ఊరలో మంచిగా నువ్వు కాదరా హౌలే, నువ్వు పెద్ద ఏంది చిల్లర పురుగు మెషిన్ లాంటి మెషిన్తో ఉంటది నీకు మొత్తం. లే చాలా మంచోళ్ళం ఇంటికాడ, అంటే ఇటువంటివి ఉన్నాయన్నట్టు ఊర్లో, ఇటువంటి చేస్తే ఎట్లా రియాక్టర్ అవుతారు అనేది తెలియదు అట్లా. ఫస్ట్ పబ్లిక్ ప్రాంక్ అని చెప్తుంది. సో గైస్ ఇదంతా ఆల్రెడీ చెప్పినాం కదా. సో ఇది ప్రాంక్ అంటే మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది, నన్ను ఏమంటది, ఈమెను తిడుతుంది నన్ను తిడుతుంది. ఫస్ట్ అయితే మస్తు వేసుకుంది సనని డమ్మచక ఏం పంపించాలి కారుకో, పురుగుల మందం ఏకల మందం. ఎలుకల మందితో చంపేద్దాం అనుకున్నది నేను. మా మమ్మీ కేసు పెడతా అంటే పెట్టుకో వస్తాను, అట్లుంటది మన దగ్గర. అర్థమైందా? భయపడం బాయ్, అర్థమవుతుందా? మంచి మంచి చూసి వచ్చిన అంటున్నా, అనుకుంటున్నా బాయ్ సాయ్ అంటారు. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సన. బాయ్ బాయ్. రాదు మనకి ఇట్స్ మీ క్రేజీ సన అని రాదు. నువ్వు సుల్లిగా ఆర్టికల్ అని ఇట్స్ మీ క్రేజీ సన Mr. Official at Soy Official. It's crazy. It's me crazy, Sarah.